ఈ ప్రభుదినాన మనందరము కూడా మన జీవితంలో మరొక శ్రేష్టమైన సంగతి వినడానికి సిద్ధపడదాం. నీతి న్యాయము. నీతి న్యాయము. ఈ ఆరాధనలో నీతి న్యాయము దానికి సంబంధించినటువంటి మాటలు. దేవుడు భూమి మీద ప్రజలుగా ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే నీతి న్యాయాలు దేవుడు కోరుకున్నాడు. ఏ నీతి న్యాయాలు దేవుడు కోరుకున్నాడో ఆ నీతి న్యాయాలు ఈరోజు మనుషుల్లో కనబడడం లేదు. దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. అలాగే ఈ లోకానికి పంపిన దేవుని కుమారుడు కూడా నీతిమంతుడు, న్యాయవంతుడు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము నీతి లేని, న్యాయము లేని జీవితాలు జీవిస్తున్న ఈ స్థితిలో దేవుడు మనుషులందరి నుంచి కూడా కోరుకున్నది ఒకటే, నీతి న్యాయం. ఎందుకు నీతి న్యాయాన్ని దేవుడు కోరుకున్నాడు అంటే నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారము అని రాస్తుంది గ్రంథంలో. అంటే ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారో వారి జీవితాల్లో దేవుడు ఆ సింహాసనాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. పరలోకం వెళ్ళడానికి అందరికీ ఇష్టమే, కానీ అందరూ వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే ఈ భూమి మీద దేవుడు కోరుకున్న నీతి న్యాయము కనబడకపోతే దేవుడు వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డు, లేదా పరలోకం ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎందుకు అంటే నీతి న్యాయముల సింహాసనానికి ఏమన్నారు? ఆధారము. చదువుదామా? 89వ కీర్తన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. చూసారా? నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. అంటే దేవుడు సింహాసనానికి ఆధారము ఏది అంటే నీతి న్యాయం. అంటే దేవుడు యొక్క కూర్చున్న సింహాసనం ఉందనుకోండి, ఆ సింహాసనానికి రెండు ఏమైనా ఆ కూర్చున్న సింహాసనానికి ఆధారం ఇచ్చేవి నీతి న్యాయం. అలాంటి నీతి న్యాయము ఏ వ్యక్తులు అయితే కనబడతాయో ఆ వ్యక్తులను దేవుడు ఒక రోజున ఆ పరలోకానికి అర్హతగా తీసుకెళ్తాడు. అర్హత కలిగించి ఈ వ్యక్తులు అర్హులు అంటాడు ఒక రోజున. 97వ కీర్తన 2వ వచనం కూడా చూడండి. 97:2 మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. 2వ లైన్ చూడండి, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. ఇది రెండోసారి. 89వ కీర్తన 14లో మీరు చూస్తారు. 97వ కీర్తన 2వ వచనంలో కూడా కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడంటే నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారం. అంటే దేవుని సింహాసనం మీద కూర్చుని ఆ దేవుని సింహాసనంలో నువ్వు చేరుకోవాలి, ఆ సింహాసనం దగ్గర నువ్వు కూడా ఆయనతో పాటు ఉండాలి అంటే ఈరోజు భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైన గుణాలు నీతి, న్యాయం. ఈ రెండు ఏ మనిషిలో అయితే ఉంటాయో, ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి మాత్రమే పరలోకానికి అర్హత సాధిస్తాడు. కనుక చాలా ప్రాముఖ్యమైనవి నీతి న్యాయములు. అయితే మొట్టమొదటిగా దేవుడు భూమి మీద ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ జీవితం, ఇశ్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అయితే ఇశ్రాయేల్ జీవితాల్లో దేవుడు ఏం చూడాలని కోరుతున్నాడంటే నీతి న్యాయం. చూసారా? అంటే నీతి న్యాయము సింహాసనానికి ఆధారం అని చెప్పిన తర్వాత దేవుడు తన ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు కూడా ఈ నీతి న్యాయము ఉండాలని కోరుకున్నాడు. కానీ ఏ నీతి, ఏ న్యాయము ఉండాలని ఆశించాడో ఆ ఇశ్రాయేల్లో ఆ నీతి న్యాయము కనబడలేదని రాయబడి ఉంది గ్రంథంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఏ నీతి న్యాయం ఉండాలని ఆశపడ్డాడో అవి ఇశ్రాయేల్ జీవితంలో కనబడలేదు దేవుడికి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను. అమ్మ ఏమన్నారు? న్యాయం ఉండాలని ఆశించాడు దేవుడు, కానీ వాళ్ళు ఏం కనబడింది? బలాత్కారం. అంత బలవంతంగా చేస్తున్నారు, అన్యాయంగా.
అంటే న్యాయం దగ్గర అన్యాయం కనబడింది దేవుడికి. ఏ న్యాయం అయితే తన పిల్లల్లో చూడాలని ఆశపడ్డాడో ఆ న్యాయము కనబడకపోగా బలాత్కారం కనబడిందట. తర్వాత నీతి కావాలి నన్ను చూడగా రోదనము వినబడెను. అసలు నీతి నా పిల్లల్లో ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ నీతి కాకుండా ఏడుస్తున్నారట, రోదిస్తున్నారట, నీతి తప్పిన బ్రతుకుతున్నారు. చూసారా, దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీల్లో ఏ నీతి ఏ న్యాయం ఉండాలని ఆశించారో ఆ నీతి న్యాయము వాళ్ళలో కనబడకుండా రోదనం కనబడిందట, అలాగే బలాత్కారం కనబడిందట. ఎందుకు దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేల్లో నీతి న్యాయం ఉండాలని ఆశించారు? మరలా చెప్తున్నాను, నీతి న్యాయము దేవుని సింహాసనానికి ఆధారం. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, మరలా దేవుని దగ్గరికి చేరుకోవాలి అంటే తన పిల్లలైనటువంటి ఇశ్రాయేల్లో ఏముండాలి? నీతి న్యాయం. ఏ నీతి న్యాయము కావాలని దేవుడు ఆశించాడో ఆ నీతి న్యాయము తన పిల్లలైనటువంటి ఇశ్రాయేల్లో కనబడలేదు. అయితే ఈరోజు క్రైస్తవులుగా మనలో కూడా నీతి న్యాయాలు ఆశిస్తున్నాడు దేవుడు. ఏ ఇశ్రాయేల్లో అయితే కనబడలేదో ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో క్రీస్తుని లోకానికి పంపి క్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే కడగబడ్డారో ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో సంఘంలో కూర్చున్న మనందరిలో కూడా నీతిగా బ్రతకాలి, న్యాయం తప్పి బ్రతకూడదు అని నీతి న్యాయము మనలో కూడా ఉండాలని దేవుడు ఆశించాడు. మరి ఉన్నాయంటారా? నీతి కలిగిన బ్రతుకు నాలో ఉందా? నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నానా? అన్ని విషయాల్లో నాలో కూడా నీతి తప్పిన బ్రతుకుంటే, అన్యాయం కలిగిన బ్రతుకుంటే నేను కూడా దేవుని సింహాసనం దగ్గరికి లేదా దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళలేము, ఖచ్చితంగా అడుగు పెట్టలేము. ఒక అద్భుతమైన రెఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు. ఆ రెఫరెన్స్ చూసిన తర్వాత మనందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎంత అద్భుతం అనిపించిందంటే నాకు ఈ మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అమ్మ, ఈ వచనంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు ఉన్నాయి. నెంబర్ 1 అబ్రహాము, నెంబర్ 2 దావీదు, నెంబర్ 3 యేసుక్రీస్తు. ఆ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. అది దాని అర్థం. అంటే అబ్రహాం వంశావళిలోంచి వచ్చిన వ్యక్తి దావీదు యొక్క వంశావళి నుంచి వచ్చిన వారు యేసు ప్రభువారు. ఈ ముగ్గురులో కూడా కామన్గా ఉన్న లక్షణం ఏంటో తెలుసా? నీతి న్యాయం. అబ్రహాములో నీతి న్యాయం చూస్తాం, రెఫరెన్స్ చూపిస్తాను నేను. దావీదులో నీతి న్యాయం ఉంది, యేసు ప్రభువులో నీతి న్యాయం కనబడుతుంది. అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎంత అద్భుతంగా ఈ రెఫరెన్స్ ఉందంటే, ఈ ముగ్గురు ఏ పేర్లైతే చెప్పబడ్డాయో ఆ ముగ్గురు యొక్క జీవితాలు ఒకసారి 3 రెఫరెన్స్లో చూద్దాం. ఒకసారి ముందుగా అబ్రహాము గారు, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అబ్రహాము గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, దేవుడు అబ్రహాము గారి నుంచి ఏం చెప్తున్నారంటే, అబ్రహాము గారట తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని ఎలా నడిపిస్తాడట? నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గంలో నడిపిస్తాడు అబ్రహాము గారు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి చెప్పగలరా? పలానా వ్యక్తి సంఘంలో ఒక పేరు పెట్టి ఈ వ్యక్తి తన పిల్లల్ని తన కుటుంబాన్ని నీతి న్యాయముల్లో నడిపిస్తాడు అని మన గురించి చెప్పగలరా? ఒక ప్రశ్న. చూసారా? అంటే దేవుడు అబ్రహాం గురించి చెప్పాడు, ఈరోజు మన కుటుంబాల గురించి చెప్పలేడు. ఎందుకంటే భార్య మాట భర్త వినరు, భర్త మాట భార్య వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. కానీ అబ్రహాం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ దేవుడు ఎంతగా నమ్మారంటే,
ఆలోచించండి, అబ్రహాం గారికి అప్పుడు పిల్లలు లేరు. అబ్రహాం గారికి అప్పుడు ఇంకా పిల్లలు లేరు. ఇస్సాకు పుట్టలేదు. 21వ అధ్యాయంలో పుట్టాడు ఆయన. కానీ ఆదికాండం 18వ అధ్యాయంలోనే వివాహం అయితే అయ్యింది శారమ్మతో. కానీ పిల్లలు పుట్టకముందే పిల్లల్ని ఎలా నడిపిస్తాడో దేవుడు చెప్తున్నాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అబ్రహాం యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అబ్రహాం, తిరిగిలేదు ఆయన జీవితం. పిల్లలు పుట్టకముందే పిల్లల్ని ఎలా పెంచుతాడో దేవుడే చెప్పేస్తున్నాడు. ఇలా పెంచుతాడు ఆ వ్యక్తి, గ్యారంటీ. ఆదికాండం 18:19లో. అంటే అబ్రహాము గారు తన పిల్లలని, తన ఇంటి వారిని నీతి న్యాయములు ఎందుకు జరిగించాలి? అబ్రహాము గారికి తెలిసింది ఏంటంటే, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు న్యాయవంతుడు, ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయము. అందుకోసం అబ్రహాము గారు కూడా నీతి న్యాయములు కలిగి తన కుటుంబాన్ని, పిల్లల్ని నడిపించాడు. ఎందుకంటే నేను ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం అబ్రహాము గారికి తెలుసు. అలాంటి ఆలోచన కలిగి ఈ భూమి మీద బ్రతికాడు. కాబట్టి అబ్రహాములో ఏం చూడగలిగాం మనం ఇప్పుడు? నీతి న్యాయము. నెంబర్ 2, అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదు గారు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడిని యేసుక్రీస్తు అని చదివాము కదా. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. దావీదు యొక్క వ్యక్తిత్వం తెలియాలి కదా మనకి. ఎందుకంటే దావీదు కూడా నీతి న్యాయములు కలిగి తన జీవితంలో పరిపాలన చేసిన వాడిగా కనబడుతుంది ఇక్కడ. 2వ సమూయేలు గ్రంథం 8:15 చూడండి. 2వ సమూయేలు 8:15. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు ఎలా ఏలుతున్నాడమ్మా? చూసారా ఆ 2 మాటలు? చూసారా? దావీదు ఇశ్రాయేలు అందరి మీద ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత తన ప్రజలనందరినీ ఈ రెండింటి బట్టే పరిపాలిస్తున్నాడు. ఏ 2? 1 నీతి, 2 న్యాయం. ఎందుకంటే దేవుడికి ఏది ఇష్టమో దావీదు గారికి తెలుసు. దేవుని సింహాసనానికి ఆధారమేమో ఈ భక్తుడికి తెలుసు. చూసారా, అబ్రహాముకి దావీదు గారికి ఏమైనా సంబంధం ఉందమ్మా? అసలు లేదు. అబ్రహాం పితరుల కాలం, దావీదు ధర్మశాస్త్ర కాలం. ఆలోచించండి, ఇద్దరికి కొన్ని సంవత్సరాల వ్యవధి ఉంది, అసలు ఇద్దరికి సంబంధాలు లేవు. కానీ అబ్రహాము నీతి న్యాయములతో తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన దావీదు, ఆయన కుమారుడిగా పిలువబడిన దావీదు కూడా తన ఇశ్రాయేలు అందరినీ ఎలా పరిపాలిస్తున్నాడంటే నీతి న్యాయం. ఎందుకంటే దావీదు గారికి కూడా తెలుసు దేవుడికి నీతి న్యాయం అంటే చాలా ఇష్టం. ఆ నీతి న్యాయములు ఎవరిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తులను దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తులకే దేవుడు పరలోకం ఇస్తాడు. చూసారా? మరి వీళ్ళందరి తర్వాత 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు ప్రభు అబ్రహాము కుమారుడిగా దావీదు కుమారుడిగా ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఎలాంటి వాడో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త యేసు ప్రభు గారి గురించి ఒక ప్రవచనం చెప్పారు ఆయన. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం. ఇర్మియా 23:5. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదుకు నీతి చిగురు పుట్టిస్తానన్నాడు. ఎవరా నీతి చిగురు? యేసు ప్రభు వారు. దావీదుకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. యేసు ప్రభు కూడా భూమి మీద సంఘము ఏర్పాటు చేస్తాడు భవిష్యత్తులో. ఈ సంఘము ఎలా పరిపాలించబడుతుంది? యేసు ప్రభు చేత నీతి న్యాయం. ఎంత గొప్ప వచనం అండి. ఒక్క వచనంలో నాకు 3 వ్యక్తులు కనబడ్డారు అక్కడ. ఆ 3 వ్యక్తులు దేవుడు పేరు పెట్టడానికి అర్హత ఏంటంటే, దేవుడు ఎంత గొప్పగా రాయించారంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 1:1 రాయించబడడానికి అర్థం, అబ్రహాములో నీతి న్యాయములు ఉన్నాయి, దావీదు నీతి న్యాయములు కలిగి పరిపాలన చేశాడు. యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన రాజ్యమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘము కూడా ఎలా పరిపాలించబడాలి అన్నాడంటే నీతి న్యాయము. అలా పరిపాలించాడు ఆయన. ఈ భూమి మీద పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రతి క్రైస్తవుడు కూడా నీతి న్యాయములు జరిగించి ఈ భూమి మీద నడుచుకోవాలి, అది దేవుడు కోరుకున్నాడు. కానీ
ఏ ఇశ్రాయేల్ జీవితంలో ఏదైతే కోరుకున్నాడో, ఇశ్రాయేల్ జీవితంలో ఏం కనబడలేదు దేవుడికి అన్నాను? నీతి కనబడలేదు, న్యాయం కనబడలేదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇశ్రాయేల్ జీవితాలు ఎలా ఉన్నాయో దేవుడు మాట్లాడతారు ఇక్కడ ఇర్మియా గారి ద్వారా. చూడండి, ఇర్మియా 2:21. ఇర్మియా 2:21. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావలి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అన్నాడు. ఇశ్రాయేల్ని చూసి, అంటే భ్రష్టులుగా మారిపోయారు. ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మిమ్మల్ని నాటాను, కానీ మీ ఫలింపు ఎలా ఉంది? భ్రష్టులుగా మిగిలిపోయారు. చూసారా, దేవుడేమో ఒక శ్రేష్టమైన, చూడండి, ఒక మొక్క మంచిదే వేస్తారు, కానీ అది రాలేని, ఫలాలు ఫలించలేని మొక్కలు చాలా చూస్తాం మనం. వేసింది మంచిదే, కానీ కొన్ని ఫలాలు రాలే. దేవుడు కూడా శ్రేష్టమైన ద్రాక్షావళి తీగగా నాటితే, ఇశ్రాయేల్ అందరిలో కూడా దేవుడు ఏం ఆశించాడంటే నీతి, న్యాయం. అవి రాకపోగా వాళ్ళందరూ ఎలా మారిపోయారంటే భ్రష్టులుగా మారిపోయారు, భ్రష్ట సంతానంగా మారిపోయారు. అది ప్రభు చెప్తున్నారు. భ్రష్టులుగా ఎలా మారిపోయారు మీరు? మిమ్మల్ని ఎంత చక్కగా నాటానో, రాళ్ళని ఏరి ఒక మంచి స్థలములో, ఒక మంచి స్థలములో వాళ్ళు నాటాడు దేవుడు. రాళ్ళని ఏరేశాడు, ఒక మెత్తని మట్టి చేసి, ఎంతైతే చూడండి చదును చేసి ఒక శ్రేష్టమైన సారవంతమైన నేలలో ఒక మొక్క నాటితే ఫలిస్తుందా, ఫలించదా? రాళ్ళను చోట మీరు మొక్కలు వేస్తే ఫలించదు, కరెక్టే. కానీ ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు మొదటి 10 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో, రాళ్ళను ఏరివేశాను, సారవంతమైన నేలలో మిమ్మల్ని నాటాను. నిజంగా అలాంటి నేలలో నాటిన ఇశ్రాయేల్లో ఏమీ లేదు, ఫలింపు లేదు. కారు ద్రాక్షలు కాచారట. కారు ద్రాక్షలు అంటే చేదు, అంటే వాళ్ళ జీవితాలు బాగోలేదని చెప్తున్నాడు. ఎంత మంచి పళ్ళు మీరు ఫలించాలి అంటే, ఒక మంచి జీవితం జీవించవలసిన ఇశ్రాయేల్ జీవితంలో ఏ నీతి న్యాయాన్ని దేవుడు ఆశించాడో అది కనబడలే. కానీ పితరుల కాలంలో అబ్రహాం గారిలో నీతి న్యాయాలు ఉన్నాయి, ధర్మశాస్త్ర కాలంలో దావీదు గారి జీవితంలో నీతి న్యాయములు ఉన్నాయి. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు కూడా ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘంలో తన బిడ్డలందరూ కూడా, తన పిల్లలందరూ ఎలా ఉండాలని ఆశించారంటే నీతి, న్యాయం. కానీ ఆ నీతి న్యాయములు ఈరోజు మనుషుల్లో కనబడటం లేదని దేవుడు బాధపడుతున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతలు 21:3. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఇష్టము. ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. ఏది? ఎవరైతే నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటారో, అంటే వాళ్ళ జీవితంలో జీవిస్తారో. నడుచుకోవడం అంటే నీతి న్యాయాలతో నడుస్తారా? కాళ్ళతోనే నడుస్తారు. నడవడం అంటే వాళ్ళ జీవితంలో జీవించడం, అలా ప్రవర్తించడం, అలా బ్రతకడం, వాళ్ళ జీవన శైలి అలా ఉండాలి. అంటే నిన్ను చూస్తే ఆ వ్యక్తి నీతిమంతుడురా, నీతిగా బ్రతుకుతారు, ఆ కుటుంబం న్యాయంగా నడుచుకుంటారు అని చెప్పగలగాలి అనే సాక్ష్యం కలిగిన బ్రతుకులు ఉండాలి ఈరోజు భూమి మీద. నీతి న్యాయములు ఎవరైతే అనుసరిస్తారో, నువ్వు 10,000 రూపాయలు కానుకేసి నీతి తప్పినా దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నీతి న్యాయము లేకుండా 1,00,000 రూపాయల కానుకిచ్చిన దేవుడు వేస్ట్ అంటాడు. ఎందుకు? ఆ కానుక నాకు ఉపయోగం లేదు. ఇక్కడ బలులు అర్పించుట కంటే ఏది శ్రేష్టం? నీతి న్యాయములు అనుసరించి నడుచుకోడు. ఆ కాలంలో బలు అర్పించేవారు, ఈ కాలంలో కానుకలు అర్పిస్తాం. నువ్వెంత గొప్ప కానుకేసినా దేవుడు ఆనందపడ్డు నీలో నీతి న్యాయం లేకపోతే. నువ్వు 100 రూపాయలు వేసినా నీతి న్యాయముగా బ్రతుకుతూ నీ స్తోమత బట్టి 100 వేయగలను, నేను 100 వేసినా ఆనందపడతాడు దేవుడు. అంతేగాని అందరికన్నా ఎక్కువ ఇచ్చాను, నా అంతటి వాడు లేడు, నేను అందరికన్నా ఎక్కువ ఇవ్వగలను, నా స్తోమత నా సామర్థ్యం అనుకుని ఇవ్వు. కానీ ఈ నీతి న్యాయము లేకుండా నువ్వు ఇచ్చిన కానుక వృధా. ముందు దేవుడికి కావాల్సింది నీతి న్యాయము, తర్వాత నువ్వు ఇచ్చే కానుక దేవుడు గొప్పగా ఎంచుతాడు. అందుకే నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట యెహోవాకి ఇష్టం, దేవుడికి ఇష్టం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం చివరిగా 2 మాటలు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి,
ఇర్మియా 22:3 దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో 22:3 యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అమ్మ, ఆజ్ఞ అంటే పాటించాలా వద్దా? ఆజ్ఞ అతిక్రమం పాపము. అమ్మ, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. దేవుడు చాలా తేటగా చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ మరణం? ఆత్మీయ మరణం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు వెంటనే చచ్చిపోతాడేంటి? భూమి మీద చావడు, ఉంటాడు భూమి అంటే భూమి మీద బతికే ఉంటాడు, కానీ దేవుని దృష్టిలో చచ్చినోడు. పాపం చేసిన వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చినవాడు, కానీ భూమి మీద బాగానే ఉంటాడు, హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, రకరకాల వేషాలు వేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు చూసినప్పుడు అరే నువ్వు చచ్చిపోయేవరా అంటాడు. ఆయన దృష్టిలో చచ్చినవాడు. దేవుడు చూడండి, ఇర్మియా 22:3 యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏంటి ఆజ్ఞ? మీరు చూడండి అందరూ, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుడి. అమ్మ, ఇది ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాల్సిందే, ఇంకా మరో అవకాశం లేదు. మీరు అంటే మనందరము కూడా నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి, తప్పదు. ఒకవేళ మీ జీవితంలో నీతి లేకపోతే, మీ జీవితంలో న్యాయం లేకపోతే మీరు ఆజ్ఞను తప్పినట్టే, ఆజ్ఞను అతిక్రమించినట్లే. మీరు పాపం చేసిన వారే. పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో చచ్చిన వాడే. అంతే, సింపుల్. అందుకే ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటే, నేను నీతి తప్పి బ్రతకూడదు, నేను న్యాయం తప్పి బ్రతకూడదు. నా బ్రతుకులో దేవుడి నీతిని చూడాలి, నా బ్రతుకులో దేవుడి న్యాయాన్ని చూడాలి. నీతి న్యాయము ఏ రోజైతే క్రైస్తవుడు తప్పుతాడో ఆ రోజే ఆ వ్యక్తి చచ్చిన వాడితో సమానం. ఇలా అర్థమైతే ఎవరు తప్పు చేయడానికి ఆశిస్తాడు చెప్పండి? ఎవరు నీతి తప్పి బ్రతకడానికి ఇష్టపడతాడు? ఎవరు అన్యాయం చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు. నిజంగా దేవుని మాటలు మనసులోకి తీసుకుంటే, హృదయపూర్వకంగా దేవుడి మాటల్లో హృదయంలోకి అంగీకరిస్తే ఏ వ్యక్తి నీతి తప్పి బ్రతకడు, ఏ వ్యక్తి కూడా అన్యాయం చేయడానికి సాహసించడు. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. మరొకసారి ఇర్మియా 22:3 యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోండి. ఎప్పుడు నీతి తప్పకుండా, న్యాయము తప్పకుండా మన జీవితంలో నడుద్దాం. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. ఒక్కసారి ఆజ్ఞ అతిక్రమించావా, నువ్వు పాపం చేసావు. పాపం వల్ల దేవుడు నీ దృష్టిలో నువ్వు చచ్చిన వాడిగా చూస్తాడు. నేను ఒక చచ్చిపోయిన వాడిగా చూస్తాడు ఆయన. ఏదో భూమి మీద బతుకుతున్నాను అంతే. ఎప్పుడు బ్రతుకు కాలంలో నా గుండె ఆగిపోయిన మరం, నా గుండె ఆఖరి శ్వాస వరకు కూడా నీతి తప్పి న్యాయము తప్పి నేను బ్రతకూడదు అని ఒక తీర్మానం చేసుకోవాలి మనందరం. చివరగా 119వ కీర్తన 121వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తనల గ్రంథం 119, 121. 119, 121 కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అందరం చెప్దాం, నేను నీతి న్యాయములు అనుసరించుచున్నాను. ఇది ఎవరు చెప్పారు? కీర్తన రాసిన కీర్తనాకారుడు తన జీవితంలో ఒప్పుకుంటూ, దేవా నేను, ఎవరు మట్టుకోవాలి చెప్పండి? మాట చూడండి. నేను అంటే ఎవరు మట్టుకోవాలి చెప్తున్నాం? నేను నీతి న్యాయములు అనుసరించుచున్నాను అని చెప్పగలగాలి ఆశపడుతున్నాడు దేవుడు. మరి నిజంగా అనుసరిస్తున్నానా? ఆయన అనుసరిస్తున్నాడు, ఆయన రాసుకున్నాడు, నేను నీతి న్యాయములు అనుసరించుచున్నాను. ఎందుకు అంటే నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారం. నీతి న్యాయములు బలుల కంటే యెహోవాకు ఇష్టం. అలా నీతి న్యాయములు అనుసరించిన అబ్రహాం గారు, నీతి న్యాయములు అనుసరించిన దావీదు గారు, నీతి న్యాయములు అనుసరించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, క్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నారో నిజంగా అబ్రహాం గారు కూడా అక్కడే ఉన్నారు పరదేశంలో. దావీదు గారు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకు వాళ్ళు అక్కడ ఉండగలిగారు అంటే వాళ్ళు భూమి మీద నీతి న్యాయములు బట్టి బ్రతికారు. ఈరోజు అబ్రహాం గారికి దావీదు గారికి ఇచ్చిన స్థానం మనకు రాదా అంటే, ఎవరైతే భూమి మీద నీతి న్యాయములతో బ్రతుకుతాడో ప్రతి ఒక్కరూ అబ్రహాం గారిని చూస్తారు, ప్రతి ఒక్కరూ దావీదు గారిని చూస్తారు, ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవుణ్ణి, ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని చూడగలగాలి అంటే, ఆశ కలిగిన ప్రతి ఒక్కరు బ్రతుకులు తృప్తిపరచబడాలంటే ఈ భూమి మీద నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోవడానికి మనందరం హృదయపూర్వకంగా సిద్ధపడి ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.